సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఈ పరిశ్రమలోని తారల జీవితాలు ఎంత విలాసవంతంగా ఉంటాయో తెలిసిందే. కాని అదంతా వారి చేతిలో అవకాశాలు ఉన్నంత వరకే. ఈ రంగుల ప్రపంచం పైకి మాత్రమే మెరుస్తుందని, దానిక వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయని ఇప్పటికే ఎంతోమంది నటీనటులు రుజువు చేశారు. ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటులెందరో చివరికి రోడ్డున పడ్డ సంఘటనలు చాలానే చూశాం. పావలా శ్యామల, నటి పాకిజా ఇలా ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అవకాశాలు లేక రోడ్డున పడ్డారు. పూట గడవడమే కష్టంగా ఉందంటూ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా ఫుల్ ఫాలోయింగ్. ఆ మధ్య విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్టు కూడా అనాథలా రోడ్డెక్కాడు. మందుకు బానిసై అనారోగ్య బారిన పడిన సంఘటన బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు మరో చైల్డ్ ఆర్టిస్టు రోడ్డుపై అడుక్కుంటున్న సంఘటన వెలుగు చూసింది. అయితే ఇప్పటి ఇండియన్స్ యాక్టర్స్ ని మాత్రం ఇలాంటి దీన స్థితిలో చూశాం. ఇప్పుడు హాలీవుడ్ నటుడు కూడా రోడ్డున పడటం వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యింది. అతడ మరెవరో కాదు, పిల్లల కామెడీ షో నికెలోడియన్ ఫేమ్ టైలర్ చేజ్. కార్టూన్లతో పాపులరైన ఈ కామెడీ షోలో టైలర్ చేజ్ చైల్డ్ ఆర్టిస్టుగా నటించి అలరించాడు. ఈ సిరీస్ లో హాలీవుడ్ లో అతడు విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న టైలర్ చేజ్ వయసు ప్రస్తుతం 36 ఏళ్లు. వీధుల్లో మతిస్థిమితం కోల్పోయి కొంతకాలంగా మాయమైన అతడు తాజాగా కాలిఫోర్నియా వీధుల్లో నివసిస్తున్నట్టు కనిపించడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకేంతో సుపరిచితమైన ఈ బాలనటుడు దీనస్థితికి ఆందోళన చెందుతున్నారు. 2004 నుంచి 2007 వరకు మధ్య నెట్ డిక్లాసిఫైడ్ స్కూల్ సర్వైవల్ గైడ్ లో మార్టిన్ క్వెర్లీ పాత్ర పోషించాడు. చేజ్ ఇటీవల లాస్ ఏంజల్స్ లోని రివర్ సైడ్ లోని వీధుల్లో అడుక్కంటూ కనిపించాడు. సెప్టెంబర్లో కనిపించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో మాసిపోయిన షర్ట్ జీన్స్ ధరించి కనిపించాడు. జీన్స్ ప్యాంట్ ఎగదోసుకుంటూ మతిస్థిమితం కోల్పోయి ఉన్నాడు. ఇలాంటి దీనస్థితిలో అతడిని చూసి అభిమానులు వాపోతున్నారు. చేజ్ తల్లి స్పందన. వీడియో తీసిన వ్యక్తి అతని గురించి ప్రస్తావించినప్పుడు తాను నికెలోడియన్ బాల నటుడిని అని చేజ్ బదులిచ్చాడు. ఈ వీడియో వైరల్ కావడంతో చేజ్ పేరు మీద గోఫెన్మీ పేజీని ఏర్పాటు చేసి $1,200 పైగా నిధులను సేకరించారు. అయితే ఈ విరాళాలను చేజ్ తల్లి నిరాకరించారు. విరాళాల సేకరణను నిలిపివేయాలని కోరారు. టైలర్కు డబ్బు కాదు, వైద్య సహాయం అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఎన్నోసార్లు చాలా ఫోన్లు కొనిచ్చా. కాని 1-2 రోజుల్లో వాటిని పోగొట్టుకుంటాడు. వైద్య ఖర్చుల కోసం మనీ మేనేజ్ చేయడం అతనికి తెలియదంటూ వివరించారు. ఈ సందర్భంగా గోఫండ్మీ ద్వారా విరాళాల సేకరణను అభినందించారు. కానీ నిజానికి ఈ డబ్బుతో లాభం లేదన్నారు.